యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కండిషన్‌లో ఉన్న టాటా ఇండికా విస్టా కార్‌నైతే సేల్‌కైతే తెచ్చానన్న. చాలా తక్కువ ధరకైతే వస్తుంది కారొచ్చేసరికి. అదే కాకుండా ఈ రేటు కూడా మాట్లాడుకోవచ్చన్న. అండ్ కార్ రిలేటెడ్ మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో కవర్ చేశాను. టైర్స్ అయితే 80% పైనైతే లైఫ్ ఉందన్న. అండ్ రీసెంట్ ఇయర్ మోడలు. కార్ రిలేటెడ్ మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో కవర్ చేశానన్న. దయచేసి వీడియోని చివరి వరకైతే చూసేయండి. అదే కాకుండా ఇదొచ్చేసరికి టాక్సీ ప్లేట్ వెహికల్ అన్న. మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేసా, చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫొటోస్ అయితే సెండ్ చేయండి అన్న. మీ కార్ని మన ద్వారా అమ్మాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫొటోస్ అయితే సెండ్ చేయండి అన్న. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. మీరు యూట్యూబ్లో కన్నా ముందుగా మన కార్ సేల్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి టాటా ఇండికా విస్టా అన్న. ఇండికాలో విస్టా అనే వేరియంట్ బండి. బండి వచ్చేసరికి గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. కార్కు ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని వాడుకోవచ్చు. అలాంటి కండిషన్లో అయితే ఉంది వెహికల్ వచ్చేసరికి. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న ఇది వచ్చేసరికి. ఇక దీని మోడల్ విషయానికి వచ్చినట్లయితే బండి 2014 మ్యానుఫ్యాక్చరింగ్ అన్న. అది కూడా ఎండింగ్ డిసెంబర్ మోడల్ ఇది. ఇది వచ్చేసరికి 2014 మ్యానుఫ్యాక్చరింగ్. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2015 రిజిస్ట్రేషన్ అన్న. 2015 రిజిస్ట్రేషన్. అండ్ టైర్స్ కండిషన్ దాదాపుగా 80% లైఫ్ అయితే ఉందన్న. టైర్లది 80% లైఫ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒక వెల్ మెయింటైన్డ్ వెహికల్ అయితే అనొచ్చు అన్న. రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 1,93,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. ఒరిజినల్ రీడింగ్ అయితే ఉందని ఓనర్ చెప్తున్నాడన్న. ఎలాంటి ట్యాంపరింగ్ అయితే లేదు. మీరు ఫుల్గా చెక్ చేసి అయితే తీసుకోవచ్చు. టైంకి సర్వీసింగ్స్ అయితే చేపించడం జరిగిందన్న. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే నీట్ అండ్ పర్ఫెక్ట్ ఇంటీరియర్ అవుతుందన్న. సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక ఫుల్ కండిషన్ వెహికల్ అయితే అనొచ్చన్న ఇది వచ్చేసరికి. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడన్న. మీకు అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడు. పేపర్స్ విషయంలో ఎలాంటి ఇష్యూ అయితే రాదు. ఇది అన్న కార్ రిలేటెడ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఇక కార్ యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఒక్కసారి ఛానల్ని ఓపెన్ చేసి చెక్అవుట్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు ఈ ఛానల్లో అయితే అందుబాటులో అయితే ఉంటాయి. ముందు ముందు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కార్స్ అయితే రాబోతున్నాయన్న. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ కార్ ధర ఓనర్ 95,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చరికి ఓనర్ 95,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియేటబుల్. మీరు మాట్లాడుకున్న రేటు డెఫినెట్గా ఓనర్ తగ్గిస్తాడు. ఈ కార్ వచ్చేసరికి జనగాం జిల్లాలో అందుబాటులో అయితే ఉందన్న. జనగాం డిస్టిక్ తెలంగాణ స్టేట్. అండ్ మీకు నెక్స్ట్ ఏ లొకేషన్లో బండ్లు కావాలో కింద కామెంట్ చేయండి. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకున్నారనుకుంటారో ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకొని బండి తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ ఉంటుందన్న కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది ఓనర్ నంబరు. ఒకవేళ కార్ సోల్డ్ అవుట్ అయినట్లయితే కామెంట్ బాక్స్లో నుంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతుంది. అది గమనించగలరన్న. ఇలాంటి తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు మీరు రెగ్యులర్గా చూడాలి అనుకున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఆన్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కార్తో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు. జై హింద్.